నల్గొండలో ఘనంగా బీపీ మండల్ 106వ జయంతి నిర్వహించారు. ప్రొఫెసర్ వేణు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, రాజారాం యాదవ్ పాల్గొన్నారు. కులగణన చేపట్టాలని సర్కార్ను డిమాండ్ చేశారు. అలాగే మండల సిఫారసులు అమలు చేయాలని సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. గణన చేస్తారా, గద్దె దిగుతారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాటాలు చేస్తూ అలసిపోని వ్యక్తి, ఇంకా ఆయన కలసట రాలేదు. నిన్న మొన్న పోరాటాలు ప్రారంభించిన వ్యక్తులకు అలసట వచ్చింది, కానీ కృష్ణన్నకు మాత్రం అలసట రాలేదు. బీపీ మండల్ విగ్రహాన్ని నల్లగొండ పట్టణంలో పెట్టుకోవడానికి దరిదాపుగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ యువజన సంఘాలు అందరూ కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఎంత ముందుకు వచ్చింది అంటే, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనందరి యొక్క సహకారం, సమన్వయం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులందరూ ఎన్ని ఎజెండాలున్నా, ఎన్ని ఆలోచనలున్నా ఒకే తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కృష్ణన్న గారు పిలవగానే ఈ కార్యక్రమానికి నేను వస్తున్నాను, ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం బీపీ మండల్ జయంతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు బీపీ మండల్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ. ఈ దేశంలో బీసీల సమస్యనే భారతదేశ సమస్య. భారతదేశానికి ఇంకో సమస్య అంటూ ఏది లేదు. అది నిరుద్యోగమైన, పేదరికమైన, నిరక్షరాస్యులైన, అనాథలైనా, భిక్షాటన చేసే వాళ్ళైనా, సంచార జాతులైనా, నష్టపోయే వాళ్ళైనా, కష్టపడే వాళ్ళైనా ఎవరైనా ఉన్నారంటే అది బీసీలే. ఈ దేశ రాజ్యాంగం పైన నమ్మకంతో ఉద్యమించే వాళ్ళు, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నమ్మకం పెట్టుకునే వాళ్ళు, శాంతియుత మార్గంలో, ప్రజాస్వామిక మార్గంలో, గాంధేయ మార్గంలో తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు అంటే అది బీసీలు మాత్రమే. అంటే బీసీలకి రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, శాంతియుత మార్గం మీద అంత నమ్మకం ఉంది. ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా, అశాంతియుతంగా తమ యొక్క నిరసన తెలియజేసి అది బీసీల గొప్పతనం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేశంలో సకల వ్యవస్థలు తమ చేతుల్లో పెట్టుకొని, రాజ్యాన్ని తమ చేతుల్లో పెట్టుకొని, దేశానికి స్వతంత్రం రాకముందు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, రాజ్యమే నీ చేతుల్లో పెట్టుకొని నీవే రిజర్వేషన్ తీసుకోవడం అనేది ఇది ప్రపంచంలోనే, చరిత్రలోనే విచిత్రమైన విషయం. వాళ్ళు ఒకటి అంగీకరించారు. ఏం అంగీకరించారంటే, మా పాలన వల్ల కనీసం మా దరిద్రం కూడా పోలే, మేము దరిద్రమైన మా పాలన వల్ల మేము పేదలమైనాం అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం అంటే వాళ్ళ పాలన అసమర్థుల పాలన, అవినీతి పాలన, వాళ్ళ పాలనలో ఈ సమాజం బాగుపడలేదు, కనీసం వాళ్ళ వర్గాలు, పాలక వర్గాలు కూడా బాగుపడలేదు అని చెప్పేసి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు స్పష్టం చేసిరు ఈ సమాజానికి. ఇక వాళ్ళ అసమర్థులు అనేది వాళ్ళు నిరూపించారు. మనం అనవలసిన అవసరం, వాళ్ళ చేతులే వాళ్ళ అసమర్థులు అని చెప్పేసి వాళ్ళు నిరూపించుకున్నారు. మనకి కాంగ్రెస్ పార్టీ తెలిసి తెలియకనో, అనాలోచితంగానో కులగణన అనే ఆయుధాన్ని మన చేతికి ఇచ్చింది. అది మామూలు ఆయుధం కాదు, అది వజ్రాయుధం. దాని వజ్రాయుధాన్ని పట్టుకొని కృష్ణన్న గారు ముందుకు వెళ్ళాలి, కులగణన లెక్క తేలాలి వజ్రాయుధంతో. మీ మీద ఇప్పటికి కూడా తెలంగాణ బీసీ సమాజానికి అపారమైన నమ్మకం ఉంది. మీ వెంట మీరు నిరాహార దీక్ష చేస్తారా, ఆమరణ దీక్ష చేస్తారా, ఎక్కడ చేస్తారో చెప్పండి. మొత్తం యావత్ బీసీ సమాజం మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉంది.
ఈ ఖడ్గాన్ని మీరు చేతపట్టుకోండి. మీరు అంటుంటారు అప్పుడప్పుడు మావి నెరవేరకపోతే రాష్ట్రాన్ని అగ్గిగుండం చేస్తామంటుంటారు. ఈ కులగణన అంశాన్ని పట్టుకోండి, వజ్రాయుధంగా మలసండి. మీరు అగ్నిగుండం చేస్తారా, ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అనేది అది మీకు బలమైన ఆయుధం. ఈ సామాజిక వర్గాలందరూ కూడా, ఇతర ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా మీ వెంట నడవడానికి, ఈ అంశం మీద నిలబడి ముందుకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మనందరికీ కూడా మనం ఒక ఉద్యమంలో భాగస్వాములమైనాం. తెలంగాణ ఉద్యమాన్ని మనం ముందుండి నడిపించాం, అందరం భాగస్వాములమయ్యాం. అది మనం స్వయంగా చూసాము. ఆ ఆకాంక్షలు కూడా మనం నెరవేర్చుకోగలిగాం. మన ఉద్యమం, తెలంగాణ ఉద్యమమే మనకు ఆదర్శం. మన పోరాటానికి, మన హక్కులకు, మన అవకాశాల కోసం, మన అభివృద్ధి కోసం పోరాటం చేయడానికి తెలంగాణ ఉద్యమాన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఒక ప్రాంతాన్ని రాష్ట్రంగా సాధించుకోవడం కోసం ఏ విధంగానైతే జెండాలు ఎజెండాలు అన్నిటిని పక్కకు పెట్టేసి ఒక తాటి మీదకి వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ తెలంగాణ ఉద్యమం మనకు స్ఫూర్తిగా ఉంటుంది. దాన్ని సాధించుకోవడం కోసం మా అందరం కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి, భవిష్యత్తులో అందరం కూడా బీసీల సమస్యల కోసం పోరాటం చేయడానికి ముందుకు వెళ్తారని, మరింతగా శక్తివంతులు అవుతారని చెప్పేసి, ఏదైతే సమస్యల నుంచి బయటపడడానికి మనం ఏకం కాక తప్పదు. మిత్రులందరికీ కూడా ఈ వేదిక ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కృష్ణయ్య గారు వచ్చినందుకు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వచ్చేసి తమ యొక్క భాగస్వామ్యాన్ని పంచుకున్నందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. సందర్భంలోనే మనకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం రాసి కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేసిరు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళ చట్టాలు మస్తు సత్యనారాయణకు చాలా తెలుసు, మన కృష్ణ తెలుసు చాలా విషయాలు. చాలా మంది ఇక్కడ టీచర్లు కూడా ఉన్నారు. మరి మింటో మార్లే సంస్కరణలు, మాంటెంగ్ సంస్కరణ జరిగినాయి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. అట్లాగే 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా వచ్చింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. 3 చట్టాలు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ 3 చట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రంటే ఆ 3 చట్టాల ద్వారా ముస్లింలకు ఇచ్చిండ్రు, క్రైస్తవులకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఇచ్చిండ్రు. 1909లో 1919లో మింటో మార్లే సంస్కరణలో మాంటెంగ్ సంస్కరణ ద్వారా ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకి రిజర్వేషన్ ఇచ్చారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు అంబేద్కర్ బయలుదేరిండు, అయ్యా ముస్లింలకు ఇస్తున్నారు, క్రైస్తవులకు ఇస్తున్నారు, సిక్కులకు ఇస్తున్నారు, మరి ఈ హిందూ మతంలో దళితులైనటువంటి ఒక జాతి అణిచివేయబడ్డది, అంటానికి గురైంది, ఆ జాతి కూడా రిజర్వేషన్ కావాలి, మేము చాలా వెనుకబడి ఉన్నాము, ఈ హిందువులతో సమానంగా లేము, మేము చాలా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము, మమ్మల్ని తూపు అని చెప్పేసి ఈ సమాజం నుంచి వెలుస్తున్నారు, మాకు కూడా కావాలి రిజర్వేషన్స్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చాలు చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన సాధించిండు. రాజ్యాంగంలో 35 భారత ప్రభుత్వ చట్టం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చాయి. మరి హిందూ మతంలో 50% ఉన్నటువంటి బీసీలు, 50% ఉన్నటువంటి బీసీలు అసలు నిజంగా హిందువులు ఎవరంటే బీసీలు మాత్రమే హిందువులు. అట్లాంటి బీసీలకి మరి ముస్లింలకు వచ్చినాయి, క్రైస్తవులకు వచ్చినాయి, సిక్కులకు వచ్చినాయి, చివరికి నా దళిత సోదరులకి, నా ఆదివాసీ సోదరులకు వచ్చినా కానీ బీసీలకు ఎటువంటి రాజ్యాంగంలో రక్షణ లేదు. భారత ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న తర్వాత కూడా బీసీలకి ఎటువంటి హక్కులు లేవు. ఎస్సీలకు ఉన్నాయి, నా సోదరులకు ఎస్సీలకు ఉన్నాయి, ఇవ్వాల్సిందే వాళ్ళకి. దాని మీద ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు మనందరికీ. కానీ బీసీలు ఏం పాపం చేసిండ్రు? బీసీలు ఉండడమే పాపమా? ఈ దేశంలో 100 సంవత్సరాల నుంచి బీసీలకి తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో చట్టాలు తీసుకొచ్చిండ్రు, ఆ చట్టాల్లో మనకు ఎటువంటి హక్కులు లేవు. తర్వాత ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనకు ఎటువంటి హక్కులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పెరియార్ రామస్వామి నాయుడు ఒక బీసీ నాయకుడు, ఒక మున్నూరు బిడ్డ అక్కడ తమిళనాడులో ఈ రాజ్యాంగమే నాకు వద్దు, ఈ రాజ్యాంగాన్ని తగలబెడతా, మాకు సపరేటు రాజ్యాంగం కావాలి, మాకు సపరేట్ దేశమే కావాలి, దైవ రాజ్యం కావాలి, బీసీలకి మాకు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి ఉన్నారు. వారి యొక్క సలహా తీసుకొని అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఈ దేశంలో రాజ్యాంగంలో అమలుకు వచ్చినటువంటి కేవలం ఒకే ఒక సంవత్సరం 1951 రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలో కూడా విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పేసి
మరి 50 రాజ్యాంగ సవరణ చేశారు. అది కూడా ఎంత కుట్రేసి అంటే కేంద్రం పైన వదిలేసి రాష్ట్రాలు మీరు చేసుకోవచ్చు, మీ రాష్ట్రాలు మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మొన్న కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ వేసుకోవచ్చు అండి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వేసుకున్నట్టుగా. అట్లా రాష్ట్రాలు వదిలిపెట్టింది వాళ్ళ దయ. కొన్ని రాష్ట్రాలు ఏదో క్యాజువల్ ఉద్యమం కాదు బీసీ ఉద్యమం అంటే. మొదటి దశ ఉద్యమం అంతా బీసీలు చదువుకోవాలని పోరాటం చేశాం. ఇది విభిన్నమైనటువంటి దేశంలో ఎక్కడ లేనటువంటి ఉద్యమం. మన ఉద్యమం పేరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలి, అన్ని విషయాలు చెప్పారు. అందుకే దాన్ని రిపీట్ చేయకుండా మీకు ఎట్లా అవుతుంది ఉద్యమం అనేది చెప్పాలి, ఒకసారి తెలియాలి మీకు. హాస్టల్ పెట్టాలని 1974-75లో స్టార్ట్ అయింది. అంతవరకు హాస్టల్ ఒక ఎస్సీలకు 300 హాస్టళ్ళు ఉన్నాయి. కొట్లాడితే ప్రతి సంవత్సరం 5-10 హాస్టళ్ళు మాత్రమే ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్. 1978 సెప్టెంబర్ 27 మాకు హాస్టల్ సరిగా పెడతలేరని 2000 మంది విద్యార్థులకు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఇచ్చి రాళ్ళు జేబులల్లో బ్యాగులలో పోసుకొని అకస్మాత్తుగా బస్సులు హైజాక్ చేసి యూనివర్సిటీ నుంచి హాస్టల్ నుంచి అసెంబ్లీ గేట్లు మూసేసారు. 100 మంది పోలీసులు దుంకి పోలీసులను దొబ్బి ధైర్య సాహసాలతోటి అసెంబ్లీ చుట్టూ తిరుగుకుంటా తుక్కుగా వలగొట్టారు. ఆ రోజే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమము పతాక శీర్షికల్లో ఆల్ ఇండియా పేపర్లో ఫ్రంట్ పేజీలు వచ్చాయి. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, ఏంటిది ఇంత ఘోరంగా పిల్లలు మన మీద దాడి చేశారు. లోపల అసెంబ్లీ లోపల చెన్నారెడ్డి గారు, పెద్ద పెద్ద హేమాయములు, గౌతు లచ్చన్న గారు అందరూ పోయి ఓ మూలకి నక్కిర్రు. అధికార పార్టీ ప్రతిపక్షాలు ఫోటోలు వేసారు పేపర్లో, ఎట్లున్నారు వీళ్ళకి. ఇక అదే రోజు సాయంత్రం యూనివర్సిటీకి జీపులు పంపించారు, పోలీస్ జీపులు. అప్పుడు జీపులు ఉండే పోలీసులు పంపించి 20 మందిని రమ్మని కృష్ణతోటి అని చెప్పారు. నేను 20 మంది అంటే 30 మందిని తీసుకొని పోయినాను. పోతే కూర్చున్నట్టు, ఏం కృష్ణయ్య మా ఏరియా పిల్లగాడు నువ్వు గిట్టెందుకు చేసినావు అన్నాడు. మీ ఏరియా పిల్లగాన్ని కానీ నేను 2 నెలల నుంచి ధర్నాలు పీస్ఫుల్గా చేసిన, మర్యాదగా చేసిన, విజ్ఞప్తులు చేసిన, మంత్రులతో చర్చలు జరిపినాం. హాస్టల్ ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు. అప్పుడు చాలా పేదరికం. ఇప్పుడు మనం కొద్దిగా మంచిగా మా వాళ్ళంతా పత్తులు వండించి, పంటలు ఒడ్డు వండించి, ఆ రోజు తినడానికి తిండి లేనటువంటి కాలం అది. మాకు హాస్టల్ కావాలి, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు ఫీజులు మాకు చేయాలని అడిగిన. ఇచ్చే అదే వాళ్ళు ఆఫీసర్లు బడ్జెట్ లేదు అది ఇది అని చెప్పారు. అంటే చెప్పాను, మీరు బడ్జెట్ లేకపోయినా లిమిటెడ్ బడ్జెట్లో మేము ఏం అడుగుతున్నాం, మంత్రి పదవులు అడుగుతలేం, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేం, ఖాళీ చదువుకుంటామని అడుగుతున్నాం. అంటే చెన్నారెడ్డి కొద్దిగా కన్విన్స్ అయ్యి ఎన్ని కావాలి ఎక్స్ట్రాయని అడిగాడు. 500 ఈ సంవత్సరం ఇవ్వు, వచ్చే సంవత్సరం ప్రతి ఏటా 100-200 ఇవ్వాలి. సరే అని అప్పట్లో 500 ఇచ్చాడు. స్కాలర్షిప్ భయపడిపోతాయి. మన పర్సనాలిటీ వెళ్తే పార్టీ టికెట్ ఇస్తాయి, ఇవ్వకపోతే మనం పార్టీ పెడతాం అందరం కలిసి. కాబట్టి సోదరులందరూ బీసీల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఈ కులాల గురించి పోరాడాలి, ఈ కులాల యొక్క చైతన్యం పెంచాలి, నాయకత్వం పెంచాలి, ధైర్య సాహసాలతో ముగింపు రావాలి. మనం అందరం ఈరోజు ఏమనుతున్నాము, కులాల యొక్క జనాభా లెక్క తీయబట్టున్నారు, ప్రభుత్వాలని వంకర టింకర తిరుగుతున్నాయి. దీనికి మొన్న కూర్చున్నాం, అమర నిరాహార దీక్ష చేయాలని చాలా మంది ఫోన్లు చేశారు పార్టీలు నాయకులు. మీరు అమర నిరాహార దీక్ష చేస్తే గవర్నమెంట్ కూడా అవుతుంది, హాస్పిటల్ వేస్తుంది. ఇంకా జర మిలిటెంట్ గుజ్జాల్లో లేక, మరాఠాల లేక, లేదా జాట్స్ లేక చేయాలి అని అన్నారు. అంటే మనోళ్ళు సలహా ఇచ్చారు, రాష్ట్ర బంద్ జరిపి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేయి, ప్రభుత్వ ఆఫీసులు నడపొద్దు, రోడ్డు మీద బస్సులు నడవద్దు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులు నడవకుండా చేయండి అని చెప్పి అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగొస్తుంది, అప్పుడు మాత్రమే ఉద్యమం ఇంటింటికి చేరుతుంది, చర్చ జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు సోదరులందరూ కూడా నాకు అదే చెప్తున్నారు, అన్న అది ఒక భాగము, శాంతి యుద్ధమానికి చివరికి అది మీరు బంధు పెట్టిమని మన వాళ్ళందరూ అడుగుతున్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయాన్ని చర్చించి అన్ని సంఘాలతోటి అన్ని పార్టీలతోటి మద్దతు ఏంటి వాళ్ళని తెలుసుకొని బంధు పిలిపిస్తే మొత్తం రాష్ట్రం తెలంగాణ ఉడికిపోవాలి.
మండల్ కమిషన్ అప్పుడు బంద్ పిలిపించాము. 3 సార్లు బంద్ను మామూలుగా జరపలేదు. అదేవిధంగా 2007లో ఇచ్చాము, అప్పుడు కూడా అంత అసలు బంద్ ఎప్పుడు జరగలేదు. సమసంగ్రామ పరిషత్ అప్పుడు 86లో ఒకసారి బంద్ జరిపాము. అట్లాంటి బంద్ను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా జరపలేదు. కాబట్టి మనమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి, ధైర్య సాహసాలతోటి. మరి మన ఉద్యమం లోపల ఘట్టాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 1982లో ఒకసారి చేసినాం, డైరెక్టరేట్లు సీజ్ చేసి తుక్కుతుగా వలబట్టాం. అదేవిధంగా చాలాసార్లు మిలిటెంట్ ఉద్యమాలు చేసినాం మనం. కాబట్టి మీరందరూ అట్లా చేయమని అంటలేదు, ఉండదు, పీస్ఫుల్గానే చేయండి. కానీ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేటట్టు ఉద్యమాలు చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మనం అందరం చూసి నేర్చుకోవాలి. మావోయిస్టులు ఎట్లా చేస్తారు? భార్య తెలియదు, పిల్లలు తెలియదు, కుటుంబం తెలియదు, జాతి కోసం తెగించి పోరాడుతున్నారు. సరే, సిద్ధాంతపరంగా చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా తెగించి పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. మీరు తెగించి పోరాడడానికి బీసీ కులాల మధ్య ఐక్యమత్యం, సామరస్యం, అప్ అండ్ డౌన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్మెంట్ తోటి మనం పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఈగోయిజం వద్దు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, వాని కింద నేను, ఇది ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరు గొప్పలే. ఫలాలు అందేటప్పుడు అందరం మనసుకుందాం. మొదలు మాత్రం ఈ వ్యవస్థ మీద బలమైన పోరాటం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కులాలు ఎందుకు కావాలి? కులాల లెక్కలు ఎందుకు అడుగుతున్నాం మనం? ఈరోజు చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. లెక్కలు ఎంత జనాభా ఉన్నదో తేలకుండా ఏ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది వస్తుంది రేపు లెక్క. ఈ లెక్కలు తేలితేనే రేపు చట్టసభలో 50% రిజర్వేషన్లు వస్తాయి. ఆ రిజర్వేషన్లు వచ్చినాక ఏం అడుగుతారు? ఏ నియోజకవర్గాన్ని బీసీలకు ఇవ్వాలి, ఏ మండలం బీసీకి ఇవ్వాలి, ఏ ఎంపీటీసీ బీసీలకు ఇవ్వాలి, ఏ మున్సిపాలిటీ బీసీలకు ఇవ్వాలి అనేది సైంటిఫిక్ రిజర్వేషన్లు జనాభా లెక్కలు ఉంటేనే ఇస్తారు. ఒకటి, సుప్రీంకోర్టు పదే ఈ సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా ఉండదు, సవాల్ చేస్తున్న సుప్రీంకోర్టు. ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు బీసీలకు వ్యతిరేకమైన జడ్జిమెంట్. గతంలో పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కానీ, మండల్ కమిషన్ కానీ బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు కానీ కోర్టులు మనల్ని అడ్డుకొని కొట్టేసినాయి. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మనకు రిజర్వేషన్లు ఇస్తే అగ్రకులాలు వ్యతిరేకించారు. బీసీలు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, వాళ్ళకు 10% ఇస్తే వాళ్ళు 3% ఎలిజిబుల్. పేదోళ్ళు, ఆ కులంలో పేదోళ్ళు 3% ఉన్నారు వాళ్ళ లెక్కల ప్రకారం. 10 ఇస్తే కూడా మనం ఏమనేది వాళ్ళు అడగలేదు, ఉద్యమాలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి 10% ఇచ్చింది. కానీ మనం అందరం పెద్ద మనసుతో ఊరుకున్నాం. నేను వ్యతిరేకించిన కేసు వేసినా పార్లమెంట్లో కొట్లానా, కానీ వేరేళ్ళు ఎవరు కూడా మనోళ్ళు పెద్ద మనసుతోటి పోల్ని అనిపించి ఇస్తే కొట్టేస్తారని ఎందుకు భయపడుతున్నారంటే బీహార్ లోపల లెక్కలు తీశారు. లెక్కలు తీసినాక కూడా ఆ కోర్టులన్నీ దాన్ని ఆపేసినాయి, కొట్టేసినాయి. రిజర్వేషన్ పెంచడం తప్పని కొట్టేసినాయి. ఇప్పుడు కూడా పెంచుతారని చెప్పి భయపడుతున్నారు. నేను అనుకుంటున్నా బలమైన అడ్వకేట్లతోటి వాదన వినిపిస్తే, కులగణన చేస్తే తప్పనిసరిగా సుప్రీంకోర్టు దిగి వచ్చి మన రిజర్వేషన్లను అంగీకరించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవ్వకపోతే మన రాష్ట్ర బంధు జరిపితే ఎక్కడికక్కడ మండల్ కమిషన్ అప్పుడు, ముండిదర కమిషన్ అప్పుడు ఊళ్ళ మన ఉద్యమం తెల్లరైతే అక్కడ రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళని ఊళ్ళకి వెళ్ళి నిలబట్టారు. మన వాళ్ళు అట్లా బీసీలు మమ్మల్ని రిజర్వేషన్ పెడితే నిలబడతారా అని చెప్పి కొట్టి నిలబట్టారు ఊళ్ళల్లో. వాళ్ళంతా హైదరాబాద్ వచ్చి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, నీవి హాస్టల్ ఉన్నారు అంటారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలి. పెద్దలందరూ ఎంతో ఉద్యమ నాయకులు నల్లగొండలకు పుట్టినీళ్ళు. మీరు అందరు దీన్ని ఛాలెంజ్ తీసుకోవాలి. ఒక్కసారి తెగించి పోరాడితే తప్పనిసరి మనం సక్సెస్ అవుతాం. మనము మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనేక మంది ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, మంత్రి స్థాయి లీడర్లు ఉన్నారు, స్టేజ్ మీద కానీ కింద కానీ. కానీ ఎందుకు రాలేకపోయాం మనం? స్పీచ్ ఇస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. టైం లేదు అన్నను పంపిస్తామని
కట్ చేసారు. కానీ వీడి మాట్లాడితే అసెంబ్లీ కంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. సబ్జెక్టు వైజ్గా విశ్లేషణపూర్వకంగా అద్భుతంగా మాట్లాడే నాయకులు ఉన్నాం. అవకాశం ఏంటిది? కులమే అడ్డు. సోదరులు చెప్పినట్టు మన దేశానికి ఉన్న సమస్య కుల సమస్య. కుల సమస్య వల్లనే మనం పైకి రాలేకపోతున్నాం. కాబట్టి ఈ కులాన్ని తోలాలే. మనం అందరం భారత మాత ముందు బిడ్డలం. ఈ దేశంలో విదేశాలకి రాలేదు, కొరియాకి రాలేదు, చైనాకి రాలేదు, పాకిస్తాన్కి రాలేదు. ఈ దేశంలో ఉంటున్న భారత మాత ముందు బిడ్డలు. ఈ సాంప్రదాయం ఏంటి? మన దేశంలో ఓ తల్లిదండ్రుల కుటుంబాలకు సమానమైన వాటా ఇస్తారు. 76 ఏళ్ళు అయితే కూడా మనకు వాటా ఇవ్వలేదు. కాబట్టి మన వాటా మనకు కావాలని కొట్లాడుతున్నాం. మీరు అందరూ కూడా వాటా కోసం. అరే కొడుకులు ఒక తల్లిదండ్రులకు ఉంటే కొడుకులు అన్నదమ్ములు కొట్లాడతారు వాటా కోసం. మీరెందుకు కొట్లాడరని నేను అడుగుతున్నాను. శత్రువులతో కొట్లాడతలేరు, అన్నలతో కొట్లాడుతున్నారు. మీరు చెప్పాలి అగ్రకులాలకు, మేము మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు, మా వాటా మాకు ఇవ్వాలని కొట్లాడుతున్నాం. కాబట్టి పాజిటివ్గా మర్యాదగా మా వాటా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని చెప్పి మొన్న కేంద్ర ప్రభుత్వం నేను అడిగాను. మీరు అందరూ చూడొచ్చు టీవీలో. నేను అడిగిన మొత్తం ఈ కార్పొరేట్లకు పెద్ద పెద్దలకు ఎన్ని రుణాలు మాఫీ చేశారని అడిగిన. 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఈ 16 లక్షల కోట్లు ఈ దేశ ప్రజలకు వేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది తెలుసా? 20 లక్షలు వస్తాయి. మాఫీ చేసింది, పెండింగ్లో పెట్టింది అంతా వస్తే ఒక్కొక్క కుటుంబానికి, పేద కుటుంబాలకు, రేషన్ కార్డు ఉండోళ్ళకు 20 లక్షల రూపాయలు వస్తాయి. అంత డబ్బులు మీరు 100 కుటుంబాలకు ఖర్చు పెడతారా? ఎవరిచ్చారు మీకు బ్యాంకుల డబ్బని మోడీని అడిగినా? ఈ డబ్బు మంచి అధికారం మీకు ఎవరిచ్చారు? జన్ధన్ ఖాతా ఓపెన్ చేసినావు, 10 రూపాయలు కూడా వేయలేదు. కానీ కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు మాఫీ చేసినావు, ఇంకో 20 లక్షల కోట్లు పెండింగ్లో పెట్టావు. ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? జన్ధన్ ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇచ్చే అధికారం ప్రజలు ఇచ్చారు. ఓపెన్ చేయందరే మోడీ రాందరే అందరు అనుకున్నారు. నీకు భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, ఊరు లేదు, ఏ గల్లీ లేదు, మాకేదో ఒకటి చేస్తారు అనుకున్నారు. ఏం చేసావు నువ్వని అడిగినావు. కాబట్టి ఆ డబ్బు మనది. అంబానీ, అదానీ కార్పొరేట్లదిగా 100 మంది కార్పొరేట్లది కాదు. అది వసూలు చేయాలని నిలదీస్తున్నాను. ఇంకా నిలదీస్తా. అది వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఆ 16 లక్షల కోట్లు వసూలు చేయి, పేద ప్రజలకు ఖర్చు. అందుకే ఈ దేశం రాంగ్ రూట్లో పోతుంది. మేధావులందరికీ తెలుసు అనలైటికల్గా చూసినప్పుడు. కాబట్టి ఇంకా అనేక విషయాలు. మండల్ మనకు పూర్తి ప్రదాత. మండల్ సిఫార్సులు 40 సిఫార్సులు చేస్తే 2 సిఫార్సులు అమలు చేశారు. అది కూడా క్రిమిలేయర్ పెట్టి, నిబంధనలు, షరతులు పెట్టి 50%కి 25% ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, స్కాలర్షిప్లు లేవు, స్కీములు లేవు, లోన్లు లేవు. కేవలం ఒక సిఫార్సు రిజర్వేషన్లు పెట్టి, రాజకీయ రిజర్వేషన్లు లేవు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం లేదు. ఈ విధంగా బీసీల బతుకులను నాశనం చేసినటువంటి ఈ వ్యవస్థ 75 ఏళ్ళు మనం మోసం చేసుకుంటూనే వస్తున్నారు. ఇంకా చేస్తారు. మనం పోరాడకపోతే మన బతుకుల్లాగానే మన పిల్లల బతుకులు కనిపించని దోపిడి, కనిపించని వివచ్చ, కనిపించని అణచివేత ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి మనం ఎవరు మన ఇంటికే దుఃఖపోయి రాటున్నారు. దుఃఖపోయిందే వాళ్ళు 100 కోట్లకి ఎట్లా పోయారు. ఎవరైనా చూడండి పెద్ద కులపోరు. అణచివేయందే మనకి ఎందుకు గౌరవం లేదు. వివచ్చ లేనిదే మనకు పదవులు ఎందుకు రావడం లేదు. ఇవన్నీ కనిపించకుండానే సైలెంట్గా కులం పేరు మీద మనం అంచివేస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ, మీరందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీ కార్డు మీద నాది ఆ కులం ఈ కులం అని పెట్టుకోకుండా అన్ని కులాలు కలిస్తేనే మన ఉద్యమం ముందుకు పోతుంది. ఈ కుల గణన కోసం జరిగే మహాపోరాటంలో మీరు పెద్ద ఎత్తున రావాలని చెప్పి పార్టిసిపేట్ చేయాలి. బ్రిలియంట్ పోరాటాలకు సిద్ధపడాలి. డాక్టర్లు అందరూ వచ్చి నీకు అమలు చేయడానికి వీల్లేదా అమ్మ చెక్ చేస్తున్నాం. అయితే ఆయన కూడా నేను ఎప్పటికైనా ఇన్ని రోజులు కొట్లాడినా 50 ఏళ్ళు ఇంకా కొట్లాడతాను, చివరి దాకా కొట్లాడతా. చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టే వరకు చీల్చి చెండాడుతాయిలేనని చెప్పారు. అదేవిధంగా మనతో పెట్టిన స్కీములు, చదువు కోసం పెట్టే స్కీములు, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అన్ని రాష్ట్రాల్లో
దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టిస్తా. అందుకే నేను రాజ్యసభకు వచ్చిన. మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీసీలకు చేసింది వృధా పోదు. నేను ఏ పార్టీలో మెంబర్ని కూడా కాదు, ఏ పార్టీలో కండువ కప్పుకోలేదు. 2014లో చంద్రబాబు పిలిచి మా పార్టీ తరఫున పోటీ చేయి, నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రచారం చేశాడు. దేన్ని బట్టి? బీసీలకు చేసే సేవను బట్టి. తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు రాజ్యసభ కావాలని, ఆయననే పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. దేన్ని బట్టి? బీసీ ఉద్యమాన్ని బలంగా అన్న కొట్లాడుతున్నాడని చేశాడు. బీసీల అభిమానం వస్తుంది, ఆ అభిమానానికి కొలతబద్ద పదవులు వస్తాయి. మీరందరూ కూడా పదవులు టికెట్ ఇవ్వడానికి నేను 5 కోట్లు ఇస్తా, కాంగ్రెస్ టికెట్ ఇస్తా, నేను 10 కోట్లు ఇస్తా, బీజేపీ టికెట్ ఇవ్వమంటే ఇవ్వరు. వాళ్ళు మీకంటే 70 క్రికెట్ వాళ్ళు ఉంటారు. మీరు బీసీల కోసం కొద్దిగా త్యాగం చేసి పోరాడుండి పదవి మీ ఇంటికాడికి వచ్చి టికెట్ వస్తుంది. ఒకసారి కాంగ్రెస్ కూడా నాకు టికెట్ ఇచ్చింది. గాంధీ బాబు వెట్లెక్కలేదు, నాకు అర్ధరాత్రి బీఫామ్ పంపించాడు రాహుల్ గాంధీ మిర్యాల కూడా. నేను అడగలేదు, అప్లికేషన్ పెట్టలేదు, అడగలేదు, గాంధీ బాబుని ఎప్పుడు కనిపించలేదు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన ఏం చేశారు? అర్ధరాత్రి వాళ్ళే రాహుల్ గాంధీ 11 గంటలకు ఫోన్ చేసి పోటీ చేయమని చెప్పి ఇంటికి బీఫామ్ పంపించాడు. పదవులు బీసీలకు మీరు సేవ చేస్తే, పోరాడితే పేపర్లలో రావాలి, మీటింగ్లు పెట్టాలి, జనాన్ని ఎదురు చేయాలి, అప్పుడు మీ ఇంటికి పదవులు నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి పెద్దలు మీరు గ్రహించాలి. ఈ విషయంలో బీసీలకు చేసే సేవ వృధా పోదు. ఈ దేశంలో ధర్మం ఏమే చేయతే, సత్యం ఏమే చేయతనుంది, నిస్వార్థంగా నిబద్ధతతోటి మన కులాల కోసం పోరాడుతుంటే గుర్తింపు ఉండేటట్టు పోరాడాలి. ఒట్టటిగా పోరాడితే నాన్నలుగా రాదు, తెగింపుతోటి గుర్తింపుతోటి పోరాడాలి. ఖచ్చితంగా బీసీల కోసమైన పోరాడుతున్నదని వాళ్ళే వస్తారు. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఎంపిక చేసుకొని మీరు పోరాడండి. కాబట్టి మీరు అందరూ నల్లగొండ జిల్లా ఒక దశ, ఒక్క ఎమ్మెల్యే లేని దశ వచ్చింది. అందరూ ఎమ్మెల్యేలు బీసీలో ఉండే దశకు రావాలి. అట్లాంటి దశకు మీరు అందరు పెద్దలు తీసుకువస్తారని. నా ట్యూన్ సరిగ్గా పనిచేస్తలేదు, చాలా రోజులు దాదాపు 1 year నుంచి ఆరోగ్యం బాగా మందులు వాడుతున్నా, అందుకే ట్యూన్ రిస్టోర్ కావడం లేదు. మొన్న డాక్టర్ అన్నాడు, ఆయన వేరే వైద్యం అప్పుడు నీకేం కావాలన్నాడు. నాకు బలం లేకుండా పర్వాలేదు కానీ ట్యూన్ బతికి చేయమని అడిగిన. ఎందుకు అన్నాడు అంటే, నా జాతిని మేల్కొనాలంటే నేను స్పీచ్ ఇవ్వాలి, నా స్పెషాలిటీ స్పీచ్. అసుంటిని పడిపోయింది గొంతు, అందుకే స్పీచ్ మంచిగా వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. అందుకే మీరు అందరూ సబ్జెక్టును, నాలెడ్జ్ని మన జాతిని చైతన్యం చేయడానికి ఉపయోగించాలి. తప్పనిసరి జాతి ఎప్పుడైతే చైతన్యం కోరుకుంటూ మనకి ఏది జరుగుతున్న అన్యాయాలు తెలుస్తాయో అప్పుడు మాత్రమే మనం అందరం ఉద్యమానికి సిద్ధమవుతాం. మీరందరూ మనకు జరుగుతున్న అన్యాయం మన జాతికి చెప్పాలి. బీసీలకి ఎట్లా, రాజకీయంగా ఎట్లా, ఆర్థికంగా ఎట్లా. అరే అంబానీకి ఆధారికి 1000 కోట్లు అయితే లారీలు కూడా ట్రైన్లలో నింపుకపోయే పైసలు. అదేవిధంగా మనకు 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వలేవాడు. అక్కడ ఆర్థికంగా అన్యాయం చేస్తున్నారు, రాజకీయంగా పదవులు ఇవ్వడం లేదు. ఈ విధంగా అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. అందుకోసం మీరందరూ సమైక్యం కావాలని కోరుకుంటూ, బీసీ ఉద్యమం రాష్ట్రంలో ఊర్రూతలుగాలి. ఆ దశకు తెచ్చే శక్తి మీకు ఉంది. నల్లగొండలో మీరందరూ దిగితే రంగంలో ఒక్కరు గెలవాలి, వేరే వాళ్ళు అందరూ మనోళ్ళే గెలుస్తారు. అట్లాంటి పెద్ద మనసును, ఐక్యమత్యాన్ని మీకు అందరూ భగవంతుడు ప్రసాదించాలని ఇక్కడ ఉన్న బీసీ లీడర్లు అందరూ అంతటా బీసీలే ఉన్నారు. నల్లగొండ కానీ, మిర్యాలగూడ కానీ, ఏ నియోజకవర్గం తీసుకో బీసీలే ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఐక్యమత్యాన్ని, చైతన్యాన్ని మీరందరూ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన హక్కుల కోసం మనం 4 దశాబ్దాలుగా ఉద్యమం చేసినటువంటి ఆర్ కృష్ణన్న గారు వస్తున్నారంటే మనము ఇంతమంది ఉండడం అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి బీపీ మండల్ గారు 1918 ఆగస్టు మరి 25వ తారీఖు నాడు మరి జన్మించడం జరిగింది. మరి ఆయన గురించి మరి నల్లగొండలో గత సంవత్సరం మరి బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటి జయంతి వేడుకలు జరుపుకోవడం, మరి ఆయన గురించి
మరి బీసీ సమాజానికి మరి తెలియాల్సిన అవసరం చాలా ఉన్నది. మరి మహాత్మా గాంధీ అంటే మరి జాతి పిత అని మరి స్వతంత్రం సాధించిన వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాం, గుర్తొస్తుంది. అదేవిధంగా మరి అంబేద్కర్ పేరు తెలుసుకుంటే ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక గౌరవం అనిపిస్తుంది. అదేవిధంగా జ్యోతిరావు మరి పులే గారి మరి ఏదైతే అంబేద్కర్ గారి గురువు మరి బీసీల ఆరాధ్య దైవం అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం. మరి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మరి బీపీ మండల్ గారు. నిజంగా మరి ఆయన పూర్తి పేరు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు. మరి ముఖ్యమంత్రిగా ఒక 51 రోజు మాత్రమే ఆయన నిర్వహించారు. మరి నిజంగా రాజకీయ నాయకుడు మరి ఈ రోజులు అలాంటి అరుదైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. నిజంగా నిస్వార్థంగా మరి స్వార్థం లేకుండా పనిచేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఉదాహరణకి మరి బీపీ మండల్ గారు మరి ఈ నిజంగా ఈ తెలుగు రాష్ట్రాలలో మరి మన బీసీల కోసం జాతీయ స్థాయిలో మరి ఆర్ కృష్ణన్న గారు మరి నిస్వార్థంతో పనిచేస్తుండు. మరి అలాంటి మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. నిజంగా ఈరోజు పార్లమెంటులో ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అంటే అధికారం వస్తే కాదు, అధికారం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నువ్వు 42% మరి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అన్న ఎన్నికల ముందు. మరి కులగణన ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తు ఎప్పటికి కూడా జరగదు. మరి ఈ కులగణన జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మరి పార్టీలకు అతీతంగా మరి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. మరి నిజంగా ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఏదైతే జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారామన్న గారు మరి నేను చూస్తా ఉన్నాను మొత్తం పెద్ద ఎత్తున కులగణన చేయాలని చెప్పేసి అన్ని పార్టీలను పిలిపించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ కులగణన చేయకపోతే గ్రామాలలో జనరల్ స్థానాలలో ఎవరు నిలబడ్డా కూడా బీసీలు నిలబడితే బీసీలకే ఓట్లేసామని చెప్పేసి మనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్న గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క విషయంలో అన్న పెద్దలు ఉన్నారు. మరొక సందర్భాలు ఉన్న జగత్కి మరి నేను ఆ రోజు గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను చెప్పిన అన్న కొంతమంది కులాల పేరు పెట్టుకుని మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో నేను కొన్ని సమావేశాలకు కూడా పోయినా హైదరాబాద్ లో కూడా. కానీ నేను ఒక అల్టిమేటం దాడి చేయండి, ఎక్కడైతే బీసీలు పోటీ చేస్తారో బీసీకి ఓట్లేమని చెప్పేసి పిలిపేయమని చెప్పినాం. కానీ అయినా కూడా ఏ పార్టీ ఎన్నికలు రాగానే ఎన్నికల ముందు మాత్రం మైక్ తీసుకొని మాట్లాడుతుంది తప్ప మళ్ళా తర్వాత ఎవరి గొడికి వాళ్ళు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి అది మానుకోవాలి. మనము ఈ సీట్లు వేదిక మీద కూర్చోవడానికి సీట్లకు పోటీ పడతాం తప్ప మనం బీసీల కోసం కష్టపడాలి. ఆర్ కృష్ణన్న లాంటి వ్యక్తి నిస్వార్థంగా ఈ ఇంత వయసు దాటినా కూడా ఇప్పటి కూడా బీసీల కోసం కష్టపడుతున్నాడు. ఇవాళ ఎంఆర్పీఎస్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఇవాళ 30 ఏళ్ల తర్వాత సాధించారు. మరి అదే విధంగా మన బీసీలకు కూడా ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లు పెట్టాలి. ఈ రాష్ట్రంలో 42% ఏదైతే రాహుల్ గాంధీ మరి బీసీ డిక్లరేషన్ చేసిందో దాన్ని అమలు చేయాలి. అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనం పోరాడాలని చెప్పేసి మన అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్ ఉండాలని చెప్పేసి బీసీ సంఘాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బీసీ, ఆర్ కృష్ణ గారి నాయకత్వం. సందర్భంలోనే మనకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం రాసి కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేసిరు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళ చట్టాలు మస్తు సత్యనారాయణ సాగు తెలుసు, మన కృష్ణ తెలుసు, చాలా విషయాలు. చాలా మంది ఇక్కడ టీచర్లు కూడా ఉన్నారు. మరి మింటో మార్లే సంస్కరణలు, మాంటింగ్ సంస్కరణ జరిగినాయి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. అట్లాగే 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా వచ్చింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. 3 చట్టాలు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ 3 చట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చారంటే ఆ 3 చట్టాల ద్వారా ముస్లింలకు ఇచ్చిండ్రు, క్రైస్తవులకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఇచ్చిండ్రు. 1909లో 1919లో మింటో మార్లే సంస్కరణలో మాంటింగ్ సంస్కరణ ద్వారా ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకి రిజర్వేషన్ ఇచ్చారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు.
అప్పుడు అంబేద్కర్ బయలుదేరిండు, అయ్యా ముస్లింలకు ఇస్తున్నారు, క్రైస్తవులకు ఇస్తున్నారు, సిక్కులకు ఇస్తున్నారు, మరి ఈ హిందూ మతంలో దళితులైనటువంటి ఒక జాతి అణిచివేయబడ్డది, అంటానికి గురైంది, ఆ జాతి కూడా రిజర్వేషన్ కావాలి, మేము చాలా వెనుకబడి ఉన్నాము, ఈ హిందువులతో సమానంగా లేము, మేము చాలా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము, మమ్మల్ని తూపు అని చెప్పేసి ఈ సమాజం నుంచి వెలుస్తున్నారు, మాకు కూడా కావాలి రిజర్వేషన్స్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చాలు చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన సాధించిండు. రాజ్యాంగంలో 35 భారత ప్రభుత్వ చట్టం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చాయి. మరి హిందూ మతంలో 50% ఉన్నటువంటి బీసీలు అసలు నిజంగా హిందువులు ఎవరంటే బీసీలు మాత్రమే హిందువులు. అట్లాంటి బీసీలకి మరి ముస్లింలకు వచ్చినాయి, క్రైస్తవులకు వచ్చినాయి, సిక్కులకు వచ్చినాయి, చివరికి నా దళిత సోదరులకి, నా ఆదివాసీ సోదరులకు వచ్చినాయి. కానీ బీసీలకు ఎటువంటి రాజ్యాంగంలో రక్షణ లేదు. భారత ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న తర్వాత కూడా బీసీలకి ఎటువంటి హక్కులు లేవు. ఎస్సీలకు ఉన్నాయి, నా సోదరులకు ఎస్సీలకు ఉన్నాయి, ఇవ్వాల్సిందే వాళ్ళకి. దాని మీద ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు మనందరికీ. కానీ బీసీలు ఏం పాపం చేసిండ్రు? బీసీలు ఒకటనే పాపమా? ఈ దేశంలో 100 సంవత్సరాల నుంచి బీసీలకి తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ రోజు బ్రిటిష్ వారి కాలంలో చట్టాలు తీసుకొచ్చిండ్రు, ఆ చట్టాల్లో మనకు ఎటువంటి హక్కులు లేవు. తర్వాత ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనకు ఎటువంటి హక్కులు లేనటువంటి సందర్భంలో అక్కడ పెరియార్ రామస్వామి నాయుడు ఒక బీసీ నాయకుడు, ఒక మున్నూరు బిడ్డ అక్కడ తమిళనాడులో ఈ రాజ్యాంగమే నాకొద్దు, ఈ రాజ్యాంగాన్ని తయారుపడతా, మాకు సపరేట్ రాజ్యాంగం కావాలి, మాకు సపరేట్ దేశమే కావాలి, దైవ రాజ్యం కావాలి, బీసీలకి మాకు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి ఉన్నారు. వారి యొక్క సలహా తీసుకొని అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఈ దేశంలో రాజ్యాంగంలో అమలుకు వచ్చినటువంటి కేవలం ఒకే ఒక సంవత్సరం 1951 రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పేసి మరి 50 రాజ్యాంగ సవరణ చేశారు. అది కూడా ఎంత కుట్రేసిందంటే కేంద్రం వదిలేసి రాష్ట్రాలు మీరు చేసుకోవచ్చు, మీ రాష్ట్రాలు మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మొన్న కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ వేసుకోవచ్చు అండి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వేసుకున్నట్టుగా. అట్లా రాష్ట్రాలు వదిలిపెట్టింది. వాళ్ళ దయ కొన్ని రాష్ట్రాలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించమని అడుగుతా ఉంటే ఒక రకంగా కోట్లు ఎత్తుకుంటలేమని, ఒక రకంగా మరి వీళ్ళు ఇంతమందికి ఎట్లు ఇవ్వగలుగుతామని మరి రకరకాల నెపాలతో ముందుకు వస్తా ఉన్నారు. మొన్న దాకా మరి గత ప్రభుత్వం మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ను 22% తగ్గించింది. ఆ 22%లో కూడా 4% మరి ముస్లిం మైనార్టీలకు ఇస్తే 18% మరి రిజర్వేషన్లతోటి మన వాళ్ళు మరి అసెంబ్లీ మన గ్రామ పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మరి జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి కొంతమంది 18% రిజర్వేషన్ ను అనుభవించారు. ఇవాళ రాజకీయ చైతన్యం వచ్చింది. ఓట్లని మనం నమ్ముకొని మన ఓటు ద్వారానే మనకు కూడా అసెంబ్లీలో మరి పార్లమెంట్ లో కూడా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఇదే అంశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అగ్నిగుండంగా మారబోతా ఉంది. ఈ అవకాశం తప్పితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మనల్ని అంగదొక్కుడు తప్ప ఇంకా వేరే ఉండదు. గతంలో మరి మనం బుట్టలే 1948కి పూర్వం ఈ నైజాం నవాబులు కాలంలో మరి అవాళ వెట్టి చాకిరి ఎట్లా ఉందో ఈ కాలంలో కూడా వెట్టి చాకిరి రాబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని మనం గ్రహించి బీసీలందరూ కూడా ఈ 42% రిజర్వేషన్ ఇస్తారా చేస్తారా, లేకపోతే మేము సపరేట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మేము ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఎక్కడ బీసీ నిలబడితే అక్కడ మరి మేము పోటీ చేసి గెలుస్తామని చెప్పేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, బీసీలలో కూడా రాజకీయంగా కోఆర్డినేషన్ తక్కువ ఉంది. ఆ కోఆర్డినేషన్ తక్కువ ఉండటం వల్లే మనకు ఫలితాలు కూడా ఆ రకంగా రావటం లేదు. అందరూ కూడా బీసీలందరూ కూడా ఒకే నినాదంతో బీసీలను అని నినాదంతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే రాజకీయంగా మనం చైతన్యవంతం అవుతాం, రాజకీయంగా మనం ఎదగగలుగుతాం.
రాజకీయ అధికారాన్ని చేజించుకోగలుగుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి జైపూర్లో తెలియజేస్తూ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఒక ప్రకటన పాస్ చేయడం జరిగింది. కాబట్టి నేను అందుకే ఒక్కడే వస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, అదేవిధంగా సిపిఐ సిపిఎం లో ఉన్న బీసీ బిడ్డలారా మీరందరూ కూడా ఏక గంటలతోని కులగణన కోసం మీరు బయటికి రండి. అదే ఏదైతే తెలంగాణ కోసం తిరుగుబాటు చేశామో, గుజ్జాలు ఏ విధంగా అయితే ఢిల్లీపై దండయాత్ర చేశారు, ప్రతి గ్రామం నుంచి మనం కూడా ఒక దండయాత్ర చేద్దాం, కులగణన చేపట్టాలని. కులగణన మన జాతి కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల కోసం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మన వాటా మన ఫలాలు కావాలంటే కులగణన చేపట్టండి, ఏది కూడా రాదని ఆ రోజు 2010లో సుష్మా స్వరాజ్ గారు స్వర్గీయులు ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తారు. బీసీలకు ఎప్పుడైతే న్యాయం జరగాలంటే ఫస్ట్ కులగణన చేయండి, కులాల వర్గాలు లెక్కలు చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. పిల్లలకు, కుక్కలకు, నక్కలకు మరి మంత్రిత్వ శాఖ ఉంది, వాటిని కూడా